హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నా గోల్డ్ జ్యువెలరీ అంతా ఈరోజు వ్లాగ్లో అయితే మీకు షేర్ చేయదలుచుకున్నానండి. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్, ఇంకా బ్లాక్ బీడ్స్ సెట్స్, ఇంకా కెంపులు, పచ్చల సెట్స్, ఇలాగా యాంటిక్ సెట్స్, ఇంకా చాలా రకాలుగానే ఉన్నాయండి. చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి. ఆడవాళ్ళకి శారీసే కదండి, జ్యువెలరీ కూడా ఎన్ని ఉన్నా సరిపోవు కదండి. మనం రెగ్యులర్గా ఫంక్షన్స్కి అట్లా అటెండ్ అవుతూ ఉంటాము. మనకు ఇంకా ఎన్ని ఉన్నా కావాలనిపిస్తుంది. జెంట్స్కి అయితే చాలా సింపుల్ మెయింటెనెన్స్ వాళ్ళది. ఇంకా మనకు వచ్చేసరికి అయితే హెవీ మెయింటెనెన్స్ అనేది అయితే ఉంటుంది. ఎంత సింపుల్గా ఉండేవారికైనా మినిమం రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయండి. ఎందుకంటే మనము సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అవి తప్పకుండా కొన్ని మనము పాటించాల్సి ఉంటుంది. ఇంకా గోల్డ్ అయితే చెప్పక్కర్లేదండి, చెప్పలేనంత రేట్ అయితే మనకు ఆకాశాన్ని అంటూ ఉంది. కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి మనం 1 గ్రామ్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సెట్ వచ్చేసి పల్స్ సెట్ అండి. అంటే పల్స్ ఒక్కటే కాదు, మనకు ముత్యాలు, ఇంకా కెంపులు, పచ్చలు, మధ్యలో చిన్న గోల్డ్ బాల్స్తో అటాచ్ చేశారు. ఈ విధంగా పల్స్ని, పచ్చలని, కెంపులని. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి కూడా యాంటిక్ గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఇంకా చూడండి, పెట్టుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. దాన్ని వేరుగా సపరేట్ చేసుకోవచ్చు అండి. ఒక్క వరుస వేసుకోవచ్చు, మనము తీసేసుకొని 2 వరుసలు కూడా వేసుకోవచ్చు. ఇంకా 3/4 వరకు వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మామిడి పిందెల డిజైన్తో చక్కటి నెక్లెస్. ఇది చాలా బాగుంటుంది. కిందంతా మామిడి పిందెలు, పైన అమ్మవారు అనమాట, లక్ష్మీ అమ్మవారు. ఇంకా ఆ పైన చిన్నగా మన ముక్కు పుడక స్టైల్లో ఒక డిజైన్ వచ్చిందనమాట, చిన్న గోల్డ్ బాల్. ఆ పైన సన్న ముక్కు పుడకలాగా, కింద ఇంకా మామిడి పిందెల్లో వచ్చేసి వైట్ స్టోన్స్ చుట్టూ, మధ్యలో ఒక కెంపు, ఆ పైన లక్ష్మీ అమ్మవార్లు వరుసగా. ఆ లక్ష్మీ అమ్మవార్ల పక్కన ఒక బార్డర్ లైన్ లాగా ఇచ్చారండి. ఆ బార్డర్ లైన్లో వచ్చేసి గ్రీన్ స్టోన్స్ 2 చిన్నవి. చాలా నైస్గా వచ్చింది డిజైన్ అయితే. కిందంతా ఒక వరుస మనకు మామిడి పిందెల డిజైన్, ఆ పైన వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవార్లు, ఆ పైన వచ్చేసి మనకు ఒక గోల్డ్ బాలు, ఆ పైన చిన్న ముక్కు పుడకలాగా. ఇంకా పెట్టుకుంటే కానీ చాలా, ఇది ఒక్కటి చాలు పెట్టుకుంటే ఏ ఫంక్షన్కైనా చాలా నిండుగా చాలా బాగుంటుంది. చూడండి, పిక్లో సరిగా కనిపించట్లేదు కానీ. ఇంకా ఇది వచ్చేసి గోల్డ్ చిన్న బాల్స్ ఒక 2 స్టెప్స్తో ఉంటాయండి, 2 వరుసలు. ఇంకా కింద వచ్చేసి మనకి ఇలాగ రౌండ్గా ఒక లాకెట్. కింద లాకెట్లో వచ్చేసి చుట్టూ మనకు ముత్యాల కింద చిన్న ముక్కు పుడకలాగా అటాచ్ చేశారు. ఆ మధ్యలో ఒక ఫ్లవర్ మోడల్లో అనమాట. ఆ చుట్టూ మనకు ముత్యాల పైన వచ్చేసి ఒక గోల్డ్ డిజైను, ఆ పైన చిన్న గోల్డ్ బాల్స్, ఆ పైన వచ్చేసి రౌండ్ షేప్లో చిన్న కెంపు రౌండ్ షేప్లో, ఆ పైన కెంపుల్నే కొంచెము షేపు వేరేగా ఇచ్చారు. ఆ మధ్యలో వచ్చేసి ఒక పచ్చ, ఇంకా చుట్టూ వచ్చేసి నెమలి నాట్యం చేస్తున్నట్టుగా, పుర్విప్పినట్టుగా, అటు ఒకవైపు ఒక నెమలి, ఇటు ఒకవైపు ఒక నెమలి, ఇంకా ఆ పైన మధ్యలో ఒక పచ్చ, ఆ చుట్టూ కెంపు అనమాట. కింద ఒక లాకెట్ లాగా, పైన ఒక చిన్న లాకెట్ లాగా ఇచ్చారు. ఆ పైన 3 ముత్యాలతో అటాచ్ చేశారు. ఇంకా ఆ పైన వచ్చేసి ఈ విధంగా బాల్స్, 2 మీడియం సైజు బాల్స్ 2 స్టెప్స్లో వచ్చాయి. యాంటిక్ సెట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ముత్యాలకు ఒక లాకెట్, అంటే మనము లాకెట్ని చేంజబుల్ కాదు, మనము పచ్చలకు కానీ, కెంపులకు కానీ, ముత్యాలకు కానీ, దేనికైనా మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత బాగుంటుంది అంటే ప్యూర్ యాంటిక్ లాకెట్. మధ్యలో లక్ష్మీ అమ్మవారు కొంచెం పెద్ద సైజులో, అటువైపు వినాయకుడు, ఇటువైపు సరస్వతి అమ్మవారు. ఒక టెంపుల్లో ఉన్నట్టుగానే ఉంటుందండి ఈ విగ్రహాలు అయితే. ఇంకా ఆ పైన 2 నెమలు, సేమ్ ఇంతకుముందు లాకెట్ లాగానేనండి. ఒక పచ్చ, ఒక కెంపు, ఇంకా నెమలి మంచి పురివిప్పినట్టుగా మంచి డిజైన్తో, ఆ మధ్యలో లక్ష్మీ అమ్మవారి పైన గోపురము, ఇంకా కింద వచ్చేసి గోల్డ్ బాల్స్, ఆ పైన అచ్చంగా ముక్కు పుల్లల డిజైను, అటువైపు ఇటువైపు ఒక కెంపు, ఇంకా ఆ పైన వైట్ స్టోన్స్, ఇంకా ఆ పైన సరస్వతి, లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు. ఇంకా పెట్టుకుంటే వైట్ క్రీమ్ శారీస్ పైన అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్కట్స్ సెట్, ఇక్కడ
మధ్యలో ఇక్కడ వచ్చిన ఎంత అన్కట్స్ మనకి క్లారిటీ ఉందో లేదో, పైన ఒక పచ్చ ఒక కెంపు, దాని కింద వచ్చినాయి ఒక 3 స్టోన్స్, అది వైట్ స్టోన్స్ నార్మల్ సీజెడ్స్ కాకుండా అవి అన్కట్ సెట్. చాలా బాగుంటుంది, సింపుల్లీ సూపర్గా. ఇంకా ఇది వచ్చేసి కూడా ఒక ముత్యాల సెట్టేనండి. ముత్యాలకి అంటే సౌసీ పల్స్ అనమాట. సౌసీ పల్స్ కింద ఒక లాకెట్. ఒక లాకెట్ అయితే ఒక యూనిక్ అని చెప్పొచ్చు, యూనిక్ పీస్ అనే. నేను ఇంతవరకు అయితే మళ్ళీ ఎక్కడా చూడలేదు. చాలా బాగుంటుంది లాకెట్. ఇంకా పైన ముత్యాలు వచ్చేసి అల్లకమండి, మనము వాటిని అటాచ్ చేయటం కాదు, ఈ విధంగా అల్లారనమాట. ఒక గోల్డ్ క్యాప్తో పైన మొత్తం ముత్యాలు అల్లుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంటుంది. కింద చూడండి అన్ని చిన్న చిన్న ముత్యాలతో ఈ విధంగా కింద వేలాడుతూ ఉంటాయి. ఇంకా ఆ పైన మధ్యలో ఒకటే వైట్ స్టోను చూడండి. ఈ విధంగా 2 సైడ్స్ క్యాప్స్ వేసి మధ్యలో అల్లారనమాట. మనము ఇట్లా కట్ తీగతో, గోల్డ్ తీగతోనే అల్లారు. ఇవి మామూలుగా థ్రెడ్స్తో కూడా ఈ మధ్యలో కూర్చుతున్నారు కదా, అలా కాకుండా ఇలా చుట్టూ చూడండి డిజైన్ లాకెట్ది కూడా ఎంత బాగుందో. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా యాంటిక్ లాకెటేనండి. ఆ తర్వాత కెంపులతో అండి, ఇది కూడా కెంపులతో గుచ్చటం కాదండి, మనం గోల్డ్ తీగతో కట్ తీగతో అల్లారనమాట. చూడండి, కాకపోతే ఒక్కొక్క కెంపు ఇచ్చి అది చాలా కెంపు పూస అండి, ఇది కెంపు స్టోన్ కాదు. మనకి అంతా అల్లారు గుచ్చడం కాకుండా. ఇంకో ఇలాగా లాకెట్ ఏ విధంగా వచ్చిందో ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చారు, కాకపోతే కొంచెం చిన్న సైజులో ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ కెంపుల సెట్ అండి, ప్యూర్ కెంపుల సెట్టు. కెంపుల సెట్ జనరల్గా మెరూన్ ఎక్కువగా ఉంటుంటాయి. ఇక్కడ మెరూన్ కాకుండా, ప్యూర్ మెరూన్ కాకుండా మనకు కొంచెము పింక్ షేడ్ వచ్చింది. ఇక్కడ లాకెట్ మీడియం సైజులో వచ్చి ఒక ఫ్లవర్ షేప్లో లాకెట్ వచ్చిందండి. ఆ పైన తర్వాత 2 ఫ్లవర్స్ లాగా చేసి ఇక్కడ అటాచ్ చేశారన్నమాట. కొంచెం డిజైన్ అయితే హెవీగానే వచ్చింది, వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మనం క్రీమ్ శారీస్లో అట్లాగా పెట్టుకుంటే, చాలా గ్రీన్ శారీస్ పైన పెట్టుకుంటే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి లాకెట్ అది చాలా సింపుల్గా ఒక రౌండ్ షేప్లో వచ్చింది, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఈ సెట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్ అండి. ఎక్కువగా స్టోన్స్ అనేది ఎక్కడ లేకుండా చిన్న చిన్నగా కనిపించినట్లు ఇచ్చారంతే. ఇక్కడ చూడండి ఇది కూడా ఒక రౌండ్ లాకెట్ ఇచ్చి మొత్తం కెంపులతో కాకుండా కింద లాకెట్కి కింద గోల్డ్ బాల్స్ చిన్నవి ఇచ్చి, ఆ తర్వాత ఆ సైడ్లకి కెంపులు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడక్కడ మధ్యలో చిన్న పచ్చలు కూడా యాడ్ చేశారనమాట. ఒక పైన లక్ష్మీ అమ్మవారు ఒక కాలు వేలాడేసుకొని ఒక కాలు ఇలాగా మర్చుకొని కూర్చున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చిన్న చిన్న కెంపు స్టోన్స్తో ఆ సెట్ కూడా. ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే ఇక్కడ 3 వెరైటీస్ చూపిస్తున్నాను నేను. ఈ లాకెట్ కూడా చాలా యూనిక్ అనే చెప్పొచ్చు. ఇటక గోల్డ్ బాల్, మధ్యలో వచ్చేసి ఇక చిన్న లాకెట్, చాలా స్మాల్గానే ఉంటుంది లాకెట్. ఇంకా పైన చిన్న చిన్న బీడ్స్తో గుచ్చారనమాట థ్రెడ్కి. చూడండి వేసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంది కదా. అన్ని లాకెట్సే కాకుండా వితౌట్ లాకెట్ అనమాట. జస్ట్ మనము అలాంటి కట్టు తీగతోనే, గోల్డ్ కట్టు తీగతోనే ఇక్కడ అల్లారండి. చాలా చిన్న బ్లాక్ బీట్ అనమాట, చాలా చిన్న స్మాల్ పూస. వేసుకుంటే మనకి కనిపించినట్టు చాలా నైస్గా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్కి లక్ష్మీ అమ్మవారు చాలా డిఫరెంట్గా, ఆ కింద వచ్చేసి పల్స్ అన్నమాట. ముత్యాలని ఈ విధంగా క్యాప్ వేసి అటాచ్ చేశారు లక్ష్మీ అమ్మవారికి. ఆ పైన బ్లాక్ బీడ్స్ మీడియం సైజు, మరి చిన్నదిగా కాకుండా పెద్దదిగా కాకుండా చూడండి ఇంకా ఈ విధంగా మీడియం సైజులో అల్లారు. మధ్యలో మళ్ళీ ఒక బ్లాక్ బీట్ స్మాల్ రింగ్స్తో అటాచ్ చేశారు. ఇంకా 2 వరుసలు అయితే వచ్చేస్తుంది ఈ లాకెట్, చాలా నిండుగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి మనకు యాంటిక్ బాల్స్తో ఒక నెక్లెస్ లాగా అనమాట. ఒక చాలా సింపుల్ అనిపిస్తుంది చూస్తే, ప్యూర్ యాంటిక్. కానీ చూడండి ఒక్కొక్క బాల్ పైన చెక్కడం అనేది చాలా చక్కగా వచ్చింది కదండి వర్క్ అయితే. నాకైతే చాలా ఇష్టము ఈ నెక్లెస్ అంటే. చూడండి చైన్ ఎంత బాగుందో. అంటే కింద వచ్చేసి ఒక పెద్ద యాంటిక్ బాల్ ఇచ్చారు, ఆ సైడ్స్కి వచ్చేసి మీడియం సైజు, ఆ సైడ్స్కి వచ్చేసి ఇంకా కొంచెము మనకు పైన లెంత్ వెళ్తున్న కొద్దీ ఏంటంటే మనకు బాల్స్ సైజు తగ్గించారు. కాకపోతే డిజైన్ చిన్న బాల్ పైన కూడా అంతే చక్కగా చెక్కడాలు అనేది ఉన్నాయి. పెట్టుకుంటే మాత్రం ఇంత చక్కగా ఉంటుందండి, చాలా సింపుల్గా నెక్ వరకు వస్తుంది సెట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదొక లాకెట్, మనము ముత్యాల సెట్కి మనము పేర్ చేసుకోవచ్చు. మనం ముత్యాలకి ఒక వరుస పెట్టుకొని సింపుల్గా పెట్టుకోవాలి, హెవీగా వద్దు అని అనుకుంటే ఇంకా ఓలు పైన రింగ్కు చిన్నగా వస్తుందండి. ఇంకా చుట్టూ సీజెడ్స్, మధ్యలో ఒక కెంపు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, 2
రావి ఆకు మోడల్లో ఉంటుందండి, ఒక లీఫ్ మోడల్లో వచ్చి ఉంది బ్యాంగిల్లో. 2 ఆకుల సెట్ వచ్చిన తర్వాత ఒక పచ్చ, మళ్ళీ 2 ఆకులను లీవ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కెంపు, అలాగా గ్యాప్ ఇచ్చి ఒక చిన్న పచ్చ కెంపిచ్చారు. సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది, ఇంకా వేరే ఏం వేసుకోవాల్సిన అక్కర్లేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి ఒక గోల్డ్ బ్యాంగిల్స్, ఇవైతే సూపర్గా ఉంటుందండి. ఇవి కూడా అంతే, ఒక్కొక్క బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా నిండుగా చాలా చక్కగా కనిపిస్తుంది. మనం ముందు ఏదైనా గాజులు వేసుకొని కూడా బ్యాక్ సైడ్ ఇవి ఫ్రంట్ వేసుకున్నా బాగుంటుంది. ఇవి ఫ్రంట్ వేసుకున్నాయి, గాజులు ముందు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న పచ్చ కెంపు అంతేనండి, సారీ పచ్చ లేదు, ఒక కెంపు మాత్రమే ఉండింది. ఇంకా మొత్తం వచ్చేసి గోల్డ్ డిజైనే, మనకి ఎక్కడ గోల్డ్ అనేది వేస్ట్ కాకుండా చాలా నిండుగా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇవి వచ్చేసి 3 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ అని ఆ మధ్యలో చాలా బ్యాంగిల్స్ వచ్చినాయండి. అవి అన్నమాట. ఇంకా లోపలంతా మనకు లక్కతో ఫుల్ఫిల్ చేశారు గ్యాప్ని. ఇంకా మనకు పైన వచ్చేసి ఆ రేకు మాత్రమే మనకు గోల్డ్, అంటే 3 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ అనమాట. మనకు తీసేసినప్పుడు 1.5 గ్రామ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు, మనం తీసేయాలనుకుంటే ఫ్యూచర్లో. చూడండి, చాలా మంచి డిజైన్తో చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవార్లు అంటే చాలా పెద్ద సైజులో, అంతే పెద్ద సైజులో ఒక పచ్చ ఒక కెంపు ఇచ్చారు. కెంపు చుట్టూ చిన్న గోల్డ్ చిన్న బాల్స్ టైప్లో, ఇంకా పచ్చల చుట్టూ కూడా అంతే. ఇంకా లక్ష్మీ అమ్మవారి చెక్కడం అయితే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి. ఇంకా వైట్ స్టోన్స్ ఒక 2 పెద్ద స్టోన్సే, ఇంకా వాటికి మధ్యలో గోల్డ్తో పట్టీలు వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత చుట్టూ ఒక పచ్చ, ఆ పచ్చ చుట్టూ గోల్డ్ చిన్న ముక్కు పుడక లాంటివి, మళ్ళీ ఆ తర్వాత గోల్డ్తో డిజైను, ఆ మధ్యలో వచ్చేసి కెంపు, అటువైపు ఇటువైపు మనము ఇట్లా తిప్పి వేసుకోవడానికి అన్నమాట. చూడండి, బ్యాంగిల్ని మనం హ్యాండ్ పైన నుండి పట్టకపోయినా కొంచెము మనము హ్యాండ్ అనేది కొంచెం లావున్నా కూడా ఇలాగా తీసి వేసుకోవచ్చు, మనం శీలా తీసి వేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఇచ్చారు అక్కడ బ్యాంగిల్స్కి. ఇంకా ఇవి వచ్చేసి చాలా సన్న బ్యాంగిల్స్ అండి, ఒక డజన్ తీసుకున్నాను అన్నమాట. ఇవి చాలా సన్నగా ఉంటాయి, వంగిపోతాయేమో మనం డైలీ యూజ్ చేస్తాను అనుకున్నాను, కానీ నేను డైలీ యూజ్ చేసేది ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నా ఇవే డైలీ యూజ్ చేస్తానండి. ఇంకా మధ్యలో బ్యాంగిల్స్ మధ్యలో మనం గాజుల మధ్యలో ఇక్కడ వేసుకుంటాను నేను. చూడండి, డైలీ యూజ్ చేసినా ఏమాత్రం బెండ్ కాలేదు, ఏమాత్రం పాడవలేదు, చాలా బాగున్నాయి. కంప్లీట్గా ఈ బ్యాంగిల్స్ని కూడా వేసుకుంటాను ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ డైలీ మాత్రం ఈ విధంగా మధ్యలో వాడతానండి. ఇక్కడ యాంటిక్ కమ్మ జుమ్కిలు అండి, ఇవైతే సూపర్గా ఉంటాయి, చాలా హెవీ అనమాట. నేను వరలక్ష్మి వ్రతాలప్పుడు ఎక్కువగా నేను పెట్టుకోవడం తక్కువని కాదండి, నేను అసలు పెట్టుకోలేదు వీటిని. నేను లక్ష్మీ అమ్మవారికి అలంకరించుకుంటాను ఎవ్రీ ఇయర్. చూడండి ఎంత బాగున్నాయో, పైన కెంపులు, మధ్యలో ఒక స్టోన్ ఫ్లవర్ మోడల్, కింద యాంటిక్ కమ్మ జుమ్కి మంచి డిజైన్ కార్వింగ్తో ఉంది. ఈ విధంగా చూడండి, అమ్మవారికి అయితే ఎవ్రీ ఇయర్ అలంకరించుకుంటాను నేను, చెవులకి ఇలాగ పెట్టేసుకుంటాను. ఇంకా ఇవొక టైపు కమ్మ జుమ్కి అండి, కింద ముత్యాలు, మధ్యలో ఆ ముత్యాల పైన చిన్న కెంపుల స్టోన్స్, ఆ తర్వాత ఒక పచ్చ మంచి డిజైను గోల్డ్తో, ఆ పైన ఒక పచ్చ, ఆ పైన ఒక పొడవు కెంపు, ఆ పైన మళ్ళీ మంచి వైట్ స్టోన్స్, చాలా బాగుంటాయండి ఇవి కూడా. మనము ఇందాక చూపించినవి చాలా హెవీగా అనిపిస్తాయి అనుకున్నప్పుడు చిన్న పార్టీస్కి కానీ ఇవి కూడా మనం వేర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలగా ఉన్నాయో. ఇంకా ఆ తర్వాత నాకు లక్ష్మీ అమ్మవార్లే ఎక్కువ ఉన్నాయండి, కమ్మజుంకిలు కానీ సెట్స్ కానీ. ఇంకా లక్ష్మీ అమ్మవార్లు పైన ఒక కాసు వచ్చింది రౌండ్గా, ఆ కాసు పైన లక్ష్మీ అమ్మవారు, ఇవి కూడా యాంటికేనండి. పైన ఆ పైన చిన్నగా రౌండ్ ఒక గోల్డ్ బాల్ ఇచ్చారు, కింద వచ్చేసి ఎలాంటి స్టోన్ లేకుండా ప్లెయిన్ గోల్డ్ డిజైన్తోనే కింద హ్యాంగింగ్ ఇచ్చారు, జుమ్కా ఇచ్చారు. ఆ జుమ్కా కింద పొడవు మనము రైస్ పల్స్ అంటాం కదండి, ఇవి పొడవు పల్స్ అన్నమాట. చిన్నగా వాటికి మనం చిన్న ముక్క పుడకతో అటాచ్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో, వాటితోనే చాలా కళ అనిపిస్తుంది కింది ముత్యాలతోనే. ఇంకా ఇవి వచ్చేసి వెరీ స్మాల్ అండి, మనము డైలీ కూడా ఇంట్లో యూజ్ చేయొచ్చు. చాలా చిన్న పార్టీస్కి చిన్న అకేషన్స్ కూడా మనము పెట్టుకోవచ్చు వీటిని. మనకు కింద మరి మెరూన్ కాకుండా ఈ విధంగా వచ్చింది. పైన చిన్నగా కెంపిచ్చేసి చుట్టూ గోల్డ్ డిజైన్ ఇచ్చారు చాలా సింపుల్గా. కింద మనకు పింక్ గ్రీన్ బీడ్స్ ఇచ్చారు.
చాలా సింపుల్గా చాలా బాగున్నాయి. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.